ఈ భూమి మీద ఏదైనా బోరింగ్ పని ఉందా అంటే నాకు క్లీనింగే గుర్తొస్తుంది. అదొక బర్డెన్ లాగా టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసే పనిలా అనిపిస్తుంది. కానీ క్లీనింగ్, ఆర్గనైజింగ్‌ని చూసే విధానం మార్చుకుంటే చాలా విలువైన పనిగా చూడొచ్చు. దానిలో హ్యాపీనెస్‌ని పొందొచ్చు. ఇంటిని క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా పెట్టుకునే విషయంలో మోటివేటెడ్‌గా ఉండడానికి, ఈ క్లీనింగ్, ఆర్గనైజింగ్ అనే పనిని ఈజీగా చేసుకోవడానికి హెల్ప్ అయ్యే మైండ్ సెట్ రిలేటెడ్ విషయాలు, ఇంకా కొన్ని ప్రాక్టికల్ టిప్స్ షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. ఫస్ట్, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఆర్గనైజ్డ్‌గా, క్లీన్‌గా ఉండడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? మన బ్రెయిన్ ఏదైనా ఆర్డర్‌లో ఉండడాన్ని కోరుకుంటుంది. ఇల్లంతా చెత్త చెత్తగా ఎలా పడితే అలా ఉంటే దాని ఎఫెక్ట్ మన మైండ్ మీద పడుతుంది. మన ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్‌కి, మన ఇంటర్నల్ మైండ్‌కి చాలా లింక్ ఉంటుంది. చుట్టూ అంతా క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బాగా గ్రహిస్తుంది. ఇంకా మనకి స్ట్రెస్‌ని తగ్గిస్తుంది, మెంటల్ క్లారిటీని ఇస్తుంది. అలానే మనం వర్క్ చేసే ప్లేస్ నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా లేనప్పుడు ఆ పని మీద ఫోకస్ చేయలేము. అది మన కిచెన్ ప్లాట్‌ఫామ్ అవ్వచ్చు, వర్కింగ్ డెస్క్ అవ్వచ్చు. ఫోకస్ చేయలేకపోతే ఆ పనిని సరిగ్గా చేయలేము, ఎంజాయ్ చేయలేము. ఇంటిని క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంచడం ఒక రకమైన కాన్ఫిడెన్స్‌ని కూడా ఇస్తుంది. లైఫ్‌లో కొన్ని ఎంజాయ్ చేయాలంటే కష్టపడక తప్పదు. వర్కౌట్స్ చేయడం కష్టమే. కానీ మనం చేస్తే ఫిట్ అండ్ హెల్తీగా ఉంటాము, కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతాము, లైఫ్ బెటర్‌గా ఉంటుంది. అలాగే క్లీనింగ్, ఆర్గనైజింగ్ కష్టమే కానీ చేస్తే ఇల్లు నీట్‌గా ఉంటుంది. అది మనకి కాన్ఫిడెన్స్‌ని ఇస్తుంది. అబ్బా! ఈరోజు ఈ స్పేస్ క్లీన్ చేసి సర్దాము అని ప్రౌడ్‌గా కూడా అనిపిస్తుంది. పని కష్టంగా ఉన్నా రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పెద్ద ఏరియా క్లీన్ చేసినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ తీసుకోండి. అవి చూసుకున్నప్పుడు ఎంత సాటిస్ఫైడ్‌గా ఉంటుందో. అలానే క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉన్న రూమ్‌లో నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. ఎస్పెషల్లీ ఫ్రెష్‌గా బెడ్‌షీట్ ఏసి, నీట్‌గా సెట్ చేసిన మంచం మీద పడుకుంటే ఎంత బావుంటుందో కదా! నెక్స్ట్, ఇల్లు నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండడానికి హెల్ప్ అయ్యే ఒక డైలీ హ్యాబిట్ గురించి చెప్పే ముందు, కుకు ఎఫ్ఎం నుంచి జీవిత నైపుణ్యాలు అనే ఆడియో బుక్‌ని సజెస్ట్ చేస్తున్నాను. మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి అంటే మన నైపుణ్యాలని మెరుగుపరుచుకోవాలి. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా వినాల్సిన ఆడియో బుక్ ఇది. కుకు ఎఫ్ఎంలో ఎన్నో విభాగాల్లో మనకి యూజ్ అయ్యే ఎన్నో ఆడియో బుక్ సమ్మరీస్ ఉన్నాయి. మీ మనసుకి నచ్చింది వింటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకుని వ్యాలంటైన్స్ డే సేల్స్లో భాగంగా పేమెంట్ దగ్గర Love60 కోడ్ యూజ్ చేస్తే ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ పైన 60% డిస్కౌంట్ పొందవచ్చు. Love60 డిస్కౌంట్ కోడ్ Feb 12 నుంచి Feb 16 వరకు మాత్రమే. Feb 17 నుంచి జీవిత 200 కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకొక విషయం, Feb 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్ గార్డెన్స్ హైదరాబాద్లో బుక్ ఫేర్ జరుగుతుంది. అక్కడ కుకు ఎఫ్ఎం స్టాల్ కూడా పెట్టారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఆ హ్యాబిట్ ఏంటంటే, ఒక క్లాత్ లేదా మంచి మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకుని బయలుదేరండి. ఇల్లంతా ఒక రౌండ్ వేస్తూ, పెట్టాల్సిన వస్తువులు వాటి ప్లేస్లో పెట్టేస్తూ, ఎక్కడెక్కడైతే ఎవ్రీడే డస్ట్ పడుతుందో, సర్ఫేసెస్ లేదా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటిని డస్టింగ్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. కానీ ప్రతిరోజు ఈ హ్యాబిట్ ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే ఇల్లు ఏ రోజుకి ఆ రోజు నీట్గా ఉంటుంది. మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు కూడా అమ్మో వచ్చేస్తున్నారు సర్దాలి అని కంగారు పడక్కర్లేదు. సో ఒక బేసిక్ నీట్నెస్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్, క్లీనింగ్ని కొంచెం పాజిటివ్ పనిగా కూడా చూద్దాం. ఏదైనా క్లీన్ చేస్తున్నాము, ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసి పాజిటివ్ ఎనర్జీని వెల్కమ్ చేసే ఒక యాక్టివిటీ లాగా చూడొచ్చు. క్లీన్ స్పేస్ మన మెంటల్ హెల్త్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలానే క్లీనింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్. బాడీని మూవ్ చేస్తాం, అటు ఇటు తిరుగుతాం. మా ఇంట్లో అయితే ఇందాక చెప్పిన హ్యాబిట్ 10 నిమిషాలు ఇల్లంతా ఒక రౌండ్ వేసేసి ఎక్కడ సామాన్ అక్కడ పెట్టి ప్లాట్ఫామ్స్ అన్ని డస్టింగ్ చేస్తే మంచి వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. అలానే కంటిన్యూస్గా కూర్చుని వర్క్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుని ఏదైనా చిన్న క్లీనింగ్ సెషన్ పెట్టుకుంటే బాడీకి కొంచెం మూమెంట్ ఉంటుంది. నేను యూట్యూబ్ వర్క్ చేసేటప్పుడు పొమోడోరో టెక్నిక్ పెట్టుకుంటాను అని చెప్పాను కదా, అంటే 25 మినిట్స్ కంటిన్యూస్ డీప్ వర్క్, తర్వాత 5 మినిట్స్ బ్రేక్. మధ్యలో బ్రేక్స్ని అప్పుడప్పుడు చిన్న చిన్న క్లీనింగ్ టాస్క్స్కి వాడుకుంటూ ఉంటాను. వాషింగ్ మిషన్ వేయడం, లేకపోతే ప్లాట్ఫామ్ మీద ఏమైనా ఉంటే సర్దడం, అలాంటివి.
అలానే ఊరినే ఖాళీగా కూర్చుంటే ఏవో అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడానికి, మన బ్రెయిన్ అండ్ బాడీకి మంచి పని చెప్పడానికి క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ బెస్ట్ థింగ్స్. ఈ క్లీనింగ్, ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ మన హెల్తీ హ్యాబిట్స్ ఇంకా రొటీన్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతాయి. మనలో రెస్పాన్సిబిలిటీ ఇంకా డిసిప్లిన్ లాంటి క్వాలిటీస్ని పెంచుతాయి. ఈ క్వాలిటీస్ లైఫ్లో మనకి వేరే ఏరియాస్లో కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, క్లీనింగ్ ఒక సెల్ఫ్ కేర్ యాక్టివిటీ. క్లీనింగ్ని మన కోసం మనం చేసుకునే ప్రాసెస్లా చూసుకుంటే దాన్ని ఒక సెల్ఫ్ కేర్ యాక్టివిటీగా చూడొచ్చు. అదే వేరే వాళ్ళకి చేసి పెడితే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్గా చూడొచ్చు. నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటున్నాను అంటే ఎవరి కోసం? మార్నింగ్ లేచి వంట చేయాల్సిన రేపటి నా కోసం. మార్నింగ్ నీట్గా బెడ్ సెట్ చేసుకునేది రూమ్లోకి వచ్చినప్పుడు ప్లెజెంట్గా అనిపించడానికి, ఇంకా నైట్ హాయిగా పడుకోవడానికి. నా ఇల్లు నీట్గా ఉంచుకోవడం నా రెస్పాన్సిబిలిటీ, నేను హీరో ఆఫ్ ద హౌస్, ఇది నా స్టోరీ అన్నట్టుగా మనం చూడగలిగితే క్లీనింగ్ విషయంలో సెల్ఫ్ పిటీకి వెళ్లకుండా చిన్న చిన్న క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అలానే క్లీనింగ్, ఆర్గనైజింగ్ మనలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకొస్తాయి. ఫర్నిచర్ని రీఅరేంజ్ చేయడం, డిఐవైస్ చేయడం, మన సరౌండింగ్స్కి పర్సనల్ టచ్ యాడ్ చేయడం లాంటివి. ఈ మధ్య నన్ను కొంతమంది ఇంట్లోకి మంచి మ్యాట్స్ సజెస్ట్ చేయమన్నారు. సో ఇవి నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. పాతవి కొంచెం జారేలా ఉంటాయన్నమాట. సో ఇవి అసలు జారట్లేదు అండ్ కాలు పెడితే ఫీల్ కూడా చాలా బాగుంది అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటివి ఉండడం చాలా బెటర్. నెక్స్ట్, క్లీనింగ్, ఆర్గనైజింగ్ విషయంలో మరీ పర్ఫెక్ట్గా ఆలోచించొద్దు. ఈ క్లీనింగ్, ఆర్గనైజింగ్ అనేది ఎప్పుడు బరువు అవుతుంది అంటే అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అని టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్, టూ మచ్ పని పెట్టుకున్నప్పుడు. ఇల్లు ప్రతి క్షణం నీట్గా ఉండాలి అంటే కుదరదు. ఒక్క మరక కూడా ఉండకూడదు అంటే కుదరదు. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే క్లీనింగ్ అనేది చాలా భారంగా అనిపిస్తుంది. ఇంట్లో మిగతా వాళ్ళు ఇల్లుని నీట్గా ఉంచకపోయినా, ఎక్కడివి అక్కడ పెట్టకపోయినా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు కొంచెం డర్టీ అవుతుంది, అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. ఇల్లు ఎలా ఉండాలి అనే దాని మీద, క్లీనింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే మనం చేసే కొంచెం క్లీనింగ్ కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది. అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఒక్కోసారి కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి ఇంకా ఈ హోమ్ మేకింగ్ అనే దాని మీదే విసుగొచ్చేస్తుంది. అలానే ఒకే రోజు అన్నీ పర్ఫెక్ట్గా అంతా క్లీన్ చేసేయాలి అని కాకుండా అప్పుడప్పుడు ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేయడం, ఒక రోజులో ఒక్కొక్క షెల్ఫ్ సర్దడం, అలా కొంచెం ఫ్లెక్సిబుల్ యాక్టివిటీగా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. క్లీనింగ్ అనే ప్రెషర్ తగ్గించుకుని ఆన్ ద గో చేసుకుంటూ వెళ్ళడమే. క్లీనింగ్ అనేది ఎప్పటికీ ఎండ్ అవని ఒక జర్నీ. ఒక్కొక్కటి క్లీన్ చేసే ప్రోగ్రెస్ని అప్రిషియేట్ చేయండి, ఎంజాయ్ చేయండి. పర్ఫెక్షన్ కోసం చూడొద్దు. ఎంత పర్ఫెక్ట్గా చేసినా దాన్ని మళ్ళీ మనం ఇంకో రోజు క్లీన్ చేయాల్సిందే. నాకు ఇదివరకు ఈ ఫీలింగ్ ఉండేది, అబ్బా క్లీన్ చేస్తాం మళ్ళీ కొన్ని రోజులకు డర్టీ అయిపోతుంది, ఇంకెప్పుడు చేస్తూనే ఉండాలని ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండేదన్నమాట. బట్ ఈ ఫ్యాక్ట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎస్, క్లీనింగ్ అనేది చేస్తూనే ఉండాలి. సో కూల్గా చేసుకుందాం. నెక్స్ట్, ఎక్కువ వస్తువులు లేకుండా ఉంటే క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎస్, డీక్లటర్. అనవసరమైన వస్తువుల్ని తీసేయండి. లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. నేను ఇప్పటికీ కిచెన్ ఇంకా నా బట్టలు డీక్లటరింగ్ చేశాను, వీడియోస్ కూడా షేర్ చేశాను. మీ అందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేస్తూ ఉన్నాం కూడా. రీసెంట్గా కూడా కొన్ని ఏరియాస్ క్లీన్ చేశాము. సో ఇదైతే ఒక పెద్ద ప్రాసెస్. అన్నీ క్లీన్ అవడానికి కొంచెం టైం పడుతుంది కూడా. బట్ వీలైనంత అనవసరమైన వస్తువులు తీసేయాలి అని ఫస్ట్ మనం డిసైడ్ అవ్వడమే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అనవసరమైన వస్తువులు వదిలించుకోవడానికి ఒక ఫన్ హ్యాబిట్ లేదా యాక్టివిటీ చెప్పనా? ఒక 15 మినిట్స్ టైం పెట్టుకుని హౌస్ అంతా ఒక రౌండ్ వేస్తూ అనవసరమైన వస్తువులన్నీ ఒక బాస్కెట్లో కలెక్ట్ చేయడం. పని చేయని నెయిల్ కటర్ అవ్వచ్చు, అయిపోయిన షాంపూ డబ్బా అవ్వచ్చు, ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్లు అవ్వచ్చు, ఇలా ఏమైనా అవ్వచ్చు. సో అలా కలెక్ట్ చేసి ఇంకా ఎవరికైనా ఇచ్చే ఉంటే ఇచ్చేయడం, లేకపోతే పడేయడం. ఇలా వీక్లీ ఒకసారైనా చేస్తే కొన్ని వస్తువులైనా క్లియర్ అవుతాయి, కొత్తవి యాడ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్, మన అవసరాలకు, పరిస్థితులకి తగ్గట్టుగా క్లీనింగ్ రొటీన్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ ఇల్లు, లైఫ్ స్టైల్, వాళ్ళ అవసరాలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఎవరో ఒకరు చెప్పినట్టు ఫాలో అవడం కాకుండా మనకున్న అబ్జర్వేషన్తో మన క్లీనింగ్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకోవచ్చు.
ఫస్ట్ కొన్ని డైలీ హ్యాబిట్స్ పెట్టుకోవచ్చు. ప్రతిరోజు తప్పకుండా క్లీన్ చేసుకోవాల్సినవి ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్, బట్టలు, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం, ఇంకా బెడ్ సెట్ చేసుకోవడం, ఇవన్నీ రోజు చేస్తాం. ఇంకా ఏవి ఎన్ని రోజులకి క్లీన్ చేయాల్సి వస్తుందో అని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వీక్లీ చేయాల్సినవి, మంత్లీ చేయాల్సినవి నోట్ చేసుకోవచ్చు. పేపర్ మీద కానీ బోర్డు మీద పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే అలారం పెట్టుకుంటాను. అలానే కొన్ని అవసరాలు సీజన్స్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. వింటర్లో ఫ్యాన్స్ అంత వాడం కాబట్టి అంత డస్టీగా అవ్వవు. సో ఇక్కడ బేసికల్గా కొంచెం అబ్జర్వేషన్ అండ్ ప్లానింగ్ ఇంపార్టెంట్. అలానే క్లీనింగ్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటారు. కొంతమంది వీకెండ్ కూర్చొని చాలా క్లీనింగ్ ఫినిష్ చేసేస్తారు. కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్క ప్లేస్ అన్నట్టుగా క్లీన్ చేస్తారు. ఇంకా కొంతమంది పండగలకి మాత్రమే చేస్తారు. సో మీరు ఏ టైపు ఐడెంటిఫై చేసుకుంటే మీకు సూట్ అయ్యే విధంగా అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇల్లు నీట్గా పెట్టుకునే విషయంలో మనకి బాగా హెల్ప్ అయ్యే 1 minute రూల్ ఒకటి చెప్తున్నాను. మనం ఏదో అనుకుంటాం కానీ ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి హెల్ప్ అయ్యే చాలా విషయాలు కేవలం 1 minuteలోనే ఉంటాయి. ఒక రూమ్లో ప్లాట్ఫామ్స్ లేదా సర్ఫేసెస్ క్లీన్ చేయాలి అంటే 1 minute. మాసిన బట్టలు బాస్కెట్లో పడేయడం <1 minute. తెచ్చిన సరుకులు ఫ్రిడ్జ్లోనో బాస్కెట్లోనో పెట్టడం 1 minute. ఇస్త్రీ బట్టలు సర్దడం 1 minute. వంటగది మరీ చెత్తగా అనిపిస్తుంది, ఊడవడం 1 minute. ఇలా ఇల్లు క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంచడానికి 1 minute మాత్రమే పట్టేవి చాలా ఉంటాయి. ఇది వరకు నాకు ఒక ప్యాన్ కడగడం అంటే ఏదో పెద్ద విషయంలా ఫీల్ అయ్యేదాన్ని. ఈ మధ్య కిచెన్లో నేను ఎక్కువ వంటలు వర్క్ చేసి ఒక కుక్వేర్ కడగడం పెద్ద పనిలా అనిపించట్లేదు. సో అది కూడా 1 minute పడుతుంది. ఇలా 1 minute అటు ఇటు ఉండేవి అప్పటికప్పుడు చేసేస్తే బెటర్ అన్నమాట. క్లీనింగ్ విషయానికి వస్తే ఇప్పుడున్నంత ఈజీగా ఎప్పుడూ లేదు. దీనికి మనం థ్యాంక్ఫుల్గా ఫీల్ అయితే హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది వరకు బూడిద, కొబ్బరి పీచు తప్ప ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు రకరకాల స్పాంజులు, స్క్రబ్బర్లు, డిటర్జెంట్లు, క్లీనింగ్ టూల్స్, వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ వచ్చాయి. వింటూ చూస్తూ పని చేసుకోవడానికి చాలా ఎంటర్టైన్మెంట్ కూడా వచ్చింది. అదంతా ఆలోచిస్తే మనం క్లీనింగ్ గురించి కంప్లైంట్ చేయకూడదు అనిపిస్తుంది. సో హ్యాపీగా క్లీన్ చేసుకోండి. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఇల్లుని క్లీన్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వెనకాల ఒక మంచి పర్పస్ ఉంది. రోజువారీ క్లీనింగ్, ఆర్గనైజింగ్ పనులు మన హ్యాపీనెస్కి, సక్సెస్కి హెల్ప్ చేస్తాయి అని మైండ్లో పెట్టుకుంటే ఇవన్నీ ఇష్టంగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు క్లీనింగ్ని ఎలా చూస్తారు, మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మంచి ఆలోచన ఏంటి అంటే, మన ఇల్లు మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడే అంత శుభ్రంగా ఉండడమే కాదు, సరదాగా గడిపే క్రమంలో కావాల్సినంత చిందరవందరగా కూడా ఉండొచ్చు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.